సంజన జర్నీ వెరీ గుడ్. బిగ్ బాస్ ని ఎమోషనల్ చేసేసిందిగా. బిగ్ బాస్ సీజన్ 9 టాప్ 5 కంటెస్టెంట్స్ లో సంజన ఉంటుందని చాలా తక్కువ మందే ఊహించారు. ఎందుకంటే భరణి, దివ్య, రీతు ఇలా చాలా మంది ఆటలో ఆమె కంటే ముందున్నారు. కానీ చివరి వారాల్లో సంజన మాట్లాడిన తీరుకు ఆడియన్స్ ఫిదా అయ్యి సంజనని టాప్ 5 లో నిలబెట్టారు. బిగ్ బాస్ సీజన్ 9 కి గుడ్ టైం స్టార్ట్ అయిందే సంజన చేసిన గుడ్డు దొంగతనంతో. అప్పటి వరకు చప్పగా ఉన్న షోని గుడ్డు పోయిందా అంటూ పరుగులు పెట్టించేలా చేసింది సంజన. ఆ తర్వాత తన చిలిపి చేష్టలు, అల్లరి, ఎమోషన్స్, కోపం ఇలా అన్నింటితో ఆడియన్స్ ని ఫిదా చేసింది. చివరికి టాప్ 5 లో చోటు దక్కించుకుంది. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ లో సంజన జర్నీ వీడియో చూపించారు. ఇందుకోసం గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన ఏర్పాట్లు చూసి సంజన సర్ప్రైజ్ అయింది. ముఖ్యంగా ఎగ్స్ పెట్టి మరీ వెల్కమ్ చెప్పాడు బిగ్ బాస్. ఇక తన కొడుకు అలరిక్ ఫోటో చూసి అరగంటలో వస్తానని చెప్పి 100 రోజుల వరకు రాలేదు, ఐఎమ్ సారీ రా అంటూ సంజన ఎమోషనల్ అయింది. తర్వాత రథం పైకి ఎక్కగానే బిగ్ బాస్ తన గురించి చెప్పే లోపే తనే బిగ్ బాస్ గురించి మాట్లాడింది. నాకు నిజంగా ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేరు. నేను ప్రాబ్లంలో ఉంటే మీరు టెన్షన్ పడకండి, మీకు మేము మంచి ప్రాజెక్ట్ ఇస్తామని చెప్పి భుజం తట్టిన వాళ్ళు లేరు. అలా నేను బాధపడుతున్న టైంలో మీరు వచ్చారు. ఈ బిగ్ బాస్ సీజన్ 9 అవకాశం నాకు ఇచ్చి మీరే నాకు ఈ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అయ్యారు. నాకు సెకండ్ లైఫ్ ఇచ్చారు. ఇక్కడి వరకు నన్ను తీసుకొచ్చారు. 14 వారాలు నన్ను ఇక్కడ ఉండేలా చేశారు. నా రియల్ లైఫ్లో నా నాన్న తర్వాత నాకు సెకండ్ ఫాదర్ ఉన్నారంటే అది మీరే. మీరు నాకు గాడ్ ఫాదర్. థ్యాంక్ యూ నాకు ఇంత ఆనందం ఇచ్చినందుకు, నా గౌరవాన్ని నాకు తిరిగిచ్చినందుకు అంటూ సంజన చాలా ఎమోషనల్గా చెప్పింది. హౌస్లో ఏం జరిగినా మీ వల్లే. సంజన టాప్ గేర్లో ఆట మొదలుపెట్టి టాప్ 5 వరకు చేరిన మీ ప్రయాణంలో మీలో ఉన్నంత డ్రామా ఉంది. దాన్ని ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. సీజన్ 9 మొదటి కెప్టెన్గా నిలిచి ఆరంభంలోనే ఆటని మీ చేతుల్లోకి తీసుకున్నారు. మొదటి వారం నుంచి 15వ వారం వరకు ఇంట్లో ఏది జరిగినా అది మీ వల్లే జరగాలి లేదా మీ కోసం జరగాలి. అది ఈ ఆటపై, ఈ ఇంట్లోని మనుషులపై మీరు చూపించిన ప్రభావం. గుడ్డుతో మొదలైన మీ అల్లరి మీ కొడుకుతో కలిసి ఎన్నో రెట్లు పెరిగింది. ఇంట్లో అందరికీ ఎన్నో జ్ఞాపకాలు పంచింది. ప్రతి ఎమోషనల్ ఎలాంటి పరదా లేకుండా ప్రేక్షకులకి చూపాలనే మీ నిర్ణయం, మీ ధైర్యం మిమ్మల్ని వారికి మరింత చేరువ చేసింది. అందరిలో ఒకరిగా ఉంటే ప్రత్యేకత ఏముంది? ఎవరి గుర్తింపు వారి చేతుల్లోనే ఉంటుందని మీరు బలంగా నమ్మారు. టాస్కుల్లో మీరు పోటీ పడిన, సంచాలకుగా ఉన్న, వంటగదిలో ఉన్న, బెడ్రూమ్లో కబుర్లు చెప్తున్న సంజన ఎక్కడుంటే అక్కడ ఏదో జరుగుతుందనే ఆసక్తిని ప్రేక్షకుల్లో కల్పించారు. సంజన సైలెన్సర్గా, సంజు బాబాగా, మమ్మీగా, ఎవరికీ అర్థం కాని గేమర్గా వివిధ పాత్రల్లో ప్రతి నిమిషం వినోదాన్ని పంచడానికి ప్రయత్నించారు. ఆటలో మిగతా వారు మీకన్నా బలంగా ఉన్నా, వారికి మిగతా వారి మద్దతున్నా మీరు ఎప్పుడూ అధైర్యపడలేదు. ఎవరి మీదో ఆధారపడి ఆడటానికి మీరు ఈ ఇంట్లోకి రాలేదు. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఒకసారి మీరు ఒక మాటపై నిలబడితే అవతలి వ్యక్తి ఎవరైనా సరే వెనక్కి తగ్గని మొండి ధైర్యం మీ సొంతం. మీకు బలమైన మీ దూకుడు మనస్తత్వం, మీ కత్తుల్లాంటి మాటలే మిమ్మల్ని చిక్కుల్లో పడేశాయి. అప్పుడు మీ మనసుకి దగ్గరైన వారితోనే మీకు అభిప్రాయ భేదాలు వచ్చాయి. అది మీ మనసుని ఎంతో బాధ పెట్టింది. మీ కన్నీటికి కారణమైంది. కష్టాలెన్నో ఓర్చుకొని ఈ ఇంట్లో మీరు సాగించిన ప్రయాణాన్ని ఏదో ఒక రోజు మీ బాబు, మీ 5 నెలల పాప చూసి ఎంతో గర్వపడతారు. సంజన ఆ ప్రయాణాన్ని ఇప్పుడొకసారి చూద్దాం అంటూ బిగ్ బాస్ చెప్పుకొచ్చాడు. ఇక జర్నీ వీడియోని ఓజీ సాంగ్తో మొదలుపెట్టారు. తర్వాత సంజన మొదట్లో చేసిన ఫ్రాంక్స్, దొంగతనాలు, చిలిపి అల్లరి పనులు చూపిస్తూ రాధిక సాంగ్ ప్లే చేశారు. తర్వాత సంజనని సీక్రెట్ రూమ్ కి పంపించడం,
తిరిగి హౌస్లోకి రావాలంటే ఇమ్ము, తనుజ, రీతు, భరణి చేసిన త్యాగాలు చూపించడం, నెక్స్ట్ మళ్ళీ వాళ్ళతోనే జరిగిన గొడవలు, ఫ్యామిలీ వీక్లో తన ఫ్యామిలీ పిల్లలు రావడం, ఇవన్నీ చూపిస్తూ ఎమోషనల్గా జర్నీ చూపించారు. ముఖ్యంగా తన కొడుకు అలరిక్ హౌస్లో తన బిడ్డ అయిన ఎమాన్యుల్ గురించే ఈ జర్నీలో ఎక్కువ ఉంది.